హాయ్ అండి, నేను మీ నాగభాస్కర్ మాట్లాడుతున్నాను. మీ వీడియోస్ చాలా చూస్తూ ఉంటాను సార్. అయినా గజం 743 రూపాయలు అంటున్నారు. కేజీ మటనే రావట్లేదు. 743కి ఎలా ఇస్తున్నారు? మళ్ళీ ఇంకోటి 30 అడుగుల రోడ్డు అన్నారు. అవునండి. అసలు 4 వైపులో 30 అడుగుల రోడ్డు ఇచ్చి ఏం సార్ ఇదంతా అసలు? యాక్చువల్ గా రెడ్ సెంట్రల్ ఫార్మ్ ల్యాండ్స్ లో ఒక కొత్త వరవడిని మేమే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామండి. నేను ఒక 3 సంవత్సరాలు మార్కెటింగ్ చేసి ఒక 3 సంవత్సరాలు ఓన్ గా ప్రాజెక్ట్స్ ని మార్కెటింగ్ చేస్తున్నాం. సో ఈ యొక్క వ్యవస్థలో, ఫార్మ్ ల్యాండ్స్ వ్యవస్థలో అందరూ కూడా ఏంటంటే 16 అడుగుల రోడ్లు, 20 అడుగుల రోడ్లు వేసి అలాగే గజం 1000 రూపాయలు, 900 అలా అమ్ముతూ ఉన్నారు. కానీ మనం ఏంటంటే మధ్యతరగతి వ్యక్తికి మురళీమోహన్ గారు మాకు దీంట్లో ఆదర్శం అండి. ఆయన ఎప్పుడు ఏం చెబుతారంటే తక్కువ రేట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళండి, ఎక్కువ స్థలం కొనండి అని చెప్తుంటారు. భవిష్యత్తులో ల్యాండ్ రేట్ పెరగాలంటే మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉండాలి. మన అకౌంట్ లో డబ్బులు ఎలా ఉంటాయి అలా మన ల్యాండ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. సో ల్యాండ్ ఎక్కువ మన పేరు మీద ఉంటే వాళ్ళే రేపొద్దున అదృష్టవంతులు, కోటీశ్వరుల కింద నా లెక్క. అందుకని తక్కువ బడ్జెట్ లో ఇక్కడ ఎక్కువ ల్యాండ్ వస్తుంది కాబట్టి మనం కూడా కొని వాళ్ళని అగ్రికల్చర్ ల్యాండ్స్ ని అగ్రికల్చర్ గా నమ్ముతున్నాం. అందుకని నేను తక్కువ ప్రైస్ కి ఇవ్వగలను. సార్ మీ వీడియోస్ చూసినప్పుడు ఒకటే అనిపించింది సార్, సామాన్యుడు సైతం, లేనోళ్ళు సైతం ఎవరైనా ల్యాండ్ కొనుక్కోవచ్చు అని చెప్పి మీ వీడియోస్ చూస్తేనే అర్థమైంది. అవునండి, ఎందుకంటే అసలు మామూలు మన జనరేషన్ కి వచ్చేసరికి అసలు మన ల్యాండ్ కొనాలి అనే ఆలోచనే మొత్తం మర్చిపోయాం సార్. ఎందుకంటే 100 గజాలు లేదా 150 గజాలు ఏదైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇలాంటివి పర్చేజ్ చేస్తే చాలు అనే ఆలోచనకి మనం ఆల్రెడీ వచ్చేసాం. కానీ మళ్ళీ దాన్ని తీసుకురావాలి. మన తాతలు, మన నాన్నలు ఎలా అయితే ఎకరాల్లో కొన్నారో, సెంట్లలో కొన్నారో, మనం కూడా మళ్ళీ అలా ఎకరాల్లో, సెంట్లలో కొనగలిగితేనే రేపొద్దున మన పిల్లలకి ల్యాండ్ అనేది ఉంటుంది. కాబట్టి గజం రేటు 743 రూపాయలు తీసుకురావడం జరిగింది. ఓకే సార్.